మనం గాల్లో ఎగిరే విమానం, ఆ రోజు ఆఫీస్కి తీసుకెళ్లే కారు గాని, మనం నీళ్లు తాగే ప్లాస్టిక్ బాటిల్, చివరికి మనం ప్రతిరోజు నడిచే ఆ నల్లటి తారు రోడ్డు. అంటే ఇవన్నీ కోట్ల సంవత్సరాల క్రితం సముద్రం అడుగున చనిపోయిన సూక్ష్మజీవుల అవశేషాలను చెప్తే ఎవరైనా నమ్ముతారా? అవును, వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ ఇది అక్షరాల నిజం. కరెక్ట్. ఈరోజు ప్రపంచ రాజకీయాలను, దేశాల ఆర్థిక వ్యవస్థలను, పవర్ పాలిటిక్స్ను ఎలా శాసిస్తోందో విశ్లేషించబోతున్నాం. నిజంగా ఇదొక మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ అండి. ఇది కేవలం ఒక ఇంధనానికి సంబంధించిన ముచ్చట కాదు, ఒక భూగర్భ శాస్త్ర వింత, ఒక రసాయన శాస్త్ర అద్భుతం, అలాగే ఒక ఆర్థిక సామ్రాజ్య వ్యూహం. ఇదంతా కలిపితే ఆధునిక ప్రపంచాన్ని నడిపిస్తున్న క్రూడ్ ఆయిల్ అంటే మన ముడి చమురు కథ అవుతుంది. అంటే మన టెక్నాలజీ ఎంత ముందుకెళ్లినా సరే, ఈ రోజుకి మన నాగరికత పునాదులు ఆ కోట్ల సంవత్సరాల నాటి శిలాజాలపైనే నిలబడి ఉన్నాయి. ఎప్పుడైనా పెట్రోల్ బంక్లో ఫ్యూయల్ నింపుతున్నప్పుడు అనిపించిందా అసలు ఈ ద్రవం కథ ఎక్కడ మొదలై ఉంటుంది అని? దాని మూలాలు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమి లోపల ఉన్నాయి. ఒకప్పుడు ప్రాణంతో ఉన్న పురాతన సముద్ర జీవరాశి ఈరోజు మనకు శక్తినిచ్చే ద్రవంగా ఎలా మారిందో చూద్దాం. ఇది కొన్ని వేల సంవత్సరాలు కాదు, లక్షల కోట్ల సంవత్సరాలు పట్టిన ఒక అద్భుతమైన సహజ ప్రక్రియ. సరే, ఈ క్రూడ్ ఆయిల్ అసలు ఎలా తయారైంది? కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం సముద్రాల్లో మొదలైంది. అప్పుడు సముద్రంలో ప్లాంక్టన్, ఆల్గే లాంటి చిన్న చిన్న జీవులు ఉండేవి. అవి చనిపోయినప్పుడు వాటి దేహాలు సముద్రం అట్టడుగుకి చేరిపోయాయి. వాటిమీద పొరలు పొరలుగా మట్టి, ఇసుక పేరుకుపోయాయి. ఆక్సిజన్ అస్సల్లేదు అక్కడ. ఇంకా లక్షల సంవత్సరాల పాటు పైనున్న పొరల బరువు, భూమిలోకల ఉండే వేడి, ఈ రెండింటి వల్ల ఆ జీవ పదార్థం మొత్తం నెమ్మదిగా కెరోజన్ అనే ఒక మైనం లాంటి పదార్థంగా మారింది. ఆ కెరోజన్ ఇంకాస్త ఉడికి చివరికి మనకు తెలిసిన క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్గా రూపాంతరం చెందింది. అదంతా భూగర్భంలో రాళ్ల మధ్యలో చిక్కుకొని ఇప్పుడు మనకు పెద్ద పెద్ద నిల్వలుగా దొరుకుతోందన్నమాట. ఒక్కసారి ఆలోచించండి, కొన్ని యుగాల పాటు భూమిలో సమాధి అయిన జీవం ఈరోజు మన వాహనాలకు, మన పరిశ్రమలకు శక్తినిచ్చే ద్రవంగా మారింది. ఎంత అద్భుతమైన విషయం కదా! సరే, భూమిలో సహజంగా ఏర్పడిన ఈ చమురు కథ నుంచి ఇప్పుడు ముందుకు వెళ్దాం. భూమిలోంచి తీసిన ఈ ముడి చమురును మనం వాడుకోవటానికి వీలుగా రకరకాల ఉత్పత్తులుగా ఎలా మారుస్తారో ఇప్పుడు చూద్దాం. రిఫైనరీ అనేది ఒక పెద్ద సెపరేషన్ ఫ్యాక్టరీ లాంటిది. ఇక్కడ ఏం చేస్తారంటే, ముందుగా ముడి చమురును 400 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర బాగా వేడి చేస్తారు. అప్పుడు అదంతా ఆవిరిగా మారుతుంది. ఈ వేడివేడి ఆవిరిని ఒక పొడవైన టవర్లోకి పంపుతారు. ఆ టవర్లో కింద చాలా వేడిగా, పైకి వెళ్లే కొద్దీ చల్లగా ఉంటుంది. ఆవిరి పైకి వెళ్తున్నప్పుడు దానిలోని వేర్వేరు భాగాలు వాటి బాయిలింగ్ పాయింట్లను బట్టి వేర్వేరు ఎత్తుల్లో చల్లబడి మళ్లీ ద్రవాలుగా మారతాయి. తేలికైన పెట్రోల్ లాంటివి పైన, బరువైన డీజిల్, తారు లాంటివి కింద. ఇలా అన్నీ వేరు చేయబడతాయి. చాలామంది ఏమనుకుంటారంటే, క్రూడ్ ఆయిల్ అంటే కేవలం పెట్రోల్, డీజిల్ మాత్రమే వస్తుందేమో అని. కానీ అసలు విషయం అది కాదు. ఒక్క బ్యారెల్ ముడి చమురు నుంచి మన జీవితంలో భాగమైపోయిన ఎన్నో వస్తువులు తయారవుతాయి. చూడండి, మనం ఇంట్లో వాడే వంటకు వాడే ఎల్పీజీ గ్యాస్, మన కార్లు, బైక్లు నడిపే పెట్రోల్, అంతేనా మనం వాడే ప్లాస్టిక్స్, కెమికల్స్ తయారీకి మూలమైన నాఫ్తా, ఆకాశంలో ఎగిరే జెట్ విమానాలకు కిరోసిన్, పెద్ద పెద్ద ట్రక్కులు, బస్సులకు డీజిల్, ఇంజిన్ల స్మూత్గా పనిచేయడానికి లూబ్రికేటింగ్ ఆయిల్, సముద్రంలో వెళ్లే పెద్ద షిప్లకు ఫ్యూయల్ ఆయిల్, చివరికి మనం రోజు ప్రయాణించే రోడ్లు వేయడానికి వాడే తారు అంటే బిటుమెన్, ఇవన్నీ కూడా ఆ ఒక్క క్రూడ్ ఆయిల్ నుంచే వస్తాయి. ఇప్పటి వరకు ఆయిల్ సైన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ కథలోని మరొక ముఖ్యమైన కోణాన్ని చూద్దాం. అదే శక్తి, డబ్బు మరియు ఆధిపత్యం. అసలు ఈ ఆయిల్ కోసం ప్రపంచ దేశాలు ఎందుకు ఇంతలా పోటీ పడతాయి? ఎందుకని ఈ నల్లటి ద్రవం ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలకు కారణమవుతోంది? సమాధానం కేవలం ఇంధనంలో లేదు. అది దేశాల ఆర్థిక వ్యవస్థలతో, ట్రిలియన్ల డాలర్ల సంపదతో, ఇంకా ప్రపంచ ఆధిపత్యంతో ముడిపడి ఉంది. కారణాలు చాలా సింపుల్. 1. ఆధునిక ఆర్థిక వ్యవస్థలకు ఆయిల్ అనేది ప్రాణవాయువు లాంటిది. అది లేకపోతే పరిశ్రమలు ఆగిపోతాయి. 2. ఇది కొన్ని ట్రిలియన్ల డాలర్ల వ్యాపారం. ఆయిల్ ఎగుమతి చేసే దేశాలకు ఇది అముచితమైన సంపదను తెచ్చిపెడుతుంది. 3. ఆయిల్ సరఫరా మార్గాలను ఎవరు నియంత్రిస్తే వారికి ప్రపంచంపై పట్టు ఉంటుంది. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది పెట్రోడాలర్ సిస్టమ్. ప్రపంచంలో చాలా వరకు ఆయిల్ అమ్మకాలు, కొనుగోళ్లు యుఎస్ డాలర్లోనే జరుగుతాయి. అంటే ఏ దేశమైన ఆయిల్ కొనాలంటే వాళ్లకు డాలర్లు కావాలి. ఇది డాలర్ను బలంగా ఉంచుతూ అమెరికాకు ఒక ప్రత్యేకమైన ఆర్థిక ప్రయోజనాన్నిస్తుంది. అయితే ఈ ఆయిల్ ప్రపంచంలో అన్ని చోట్ల సమానంగా లేదు.
ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఈ చార్ట్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అత్యధిక నిల్వలు మధ్య ప్రాంతంలో ఉన్నాయి, అందుకే ఆ ప్రాంతం అంత కీలకంగా ఉంటుంది. ఆ తరువాత దక్షిణ అమెరికాలోని వెనిజువెలాలో ప్రపంచంలోనే అతి పెద్ద నిల్వలున్నాయి. ఉత్తర అమెరికాలో కొత్త షేల్ టెక్నాలజీ వల్ల అమెరికా ఇప్పుడు అతిపెద్ద ఉత్పత్తిదారుడుగా మారింది. ఆయిల్ ఇలా కొన్ని ప్రాంతాల్లోనే కేంద్రీకృతం కావడం వల్లే దాని భౌగోళిక రాజకీయ ప్రాముఖ్యత అంతలా పెరిగింది. ఇక మన దేశం విషయానికొస్తే మన దగ్గర నిల్వలున్నా మన అవసరాలు చాలా ఎక్కువ కాబట్టి మనం దాదాపు 85% చమురును దిగుమతి చేసుకుంటాం. సరే, మరి ఈ ఆయిల్ ధరలు రోజూ ఎందుకు మారుతుంటాయి? దీని వెనుక ఉన్న ఆర్థిక సూత్రం చాలా సింపుల్: డిమాండ్ మరియు సప్లై. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు బాగా అభివృద్ధి చెందుతున్నప్పుడు ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. అప్పుడు ఆయిల్కు డిమాండ్ పెరిగి ధరలు పైకి వెళ్తాయి. అదే ఓపెక్ లేదా అమెరికా లాంటి ప్రధాన ఉత్పత్తిదారులు ఉత్పత్తిని పెంచారనుకోండి, అప్పుడు మార్కెట్లో సప్లై పెరిగి ధరలు తగ్గుతాయి. ఈ ఓపెక్ అనేది ఆయిల్ ఎగుమతి చేసే దేశాల కూటమి. వీళ్ళంతా కలిసి ఉత్పత్తిని కంట్రోల్ చేస్తూ ధరలను ప్రభావితం చేస్తూ ఉంటారు. ఇప్పటివరకు గతం, వర్తమానం చూశాం. ఇప్పుడు భవిష్యత్తు వైపు చూద్దాం. ముఖ్యంగా రవాణా రంగంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. అదే పెట్రోల్ వాహనాలకు, ఎలక్ట్రిక్ వాహనాలకు మధ్య జరుగుతున్న ఈ గొప్ప పరివర్తన. సరే, పెట్రోల్ కార్కి, ఎలక్ట్రిక్ వెహికల్కి తేడా ఏంటో ఒకసారి చూద్దాం. రన్నింగ్ కాస్ట్ విషయంలో చూస్తే ఈవీ చాలా తక్కువ ఖర్చుతో నడుస్తుంది. పెట్రోల్ కార్కి ఖర్చు ఎక్కువ. ఇక పొల్యూషన్ విషయానికొస్తే ఈవీ నుంచి నేరుగా పొగ రాదు కాబట్టి జీరో టేల్పైప్ ఎమిషన్స్ అంటారు. పెట్రోల్ కార్లతో పొల్యూషన్ ఎక్కువే. అయితే ఈవీలలో ఉన్న కొన్ని ఛాలెంజెస్ ఏంటంటే రేంజ్. అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే వెళ్లే దూరం ఇంకాస్త మెరుగుపడాలి. పైగా ఛార్జింగ్కి చాలా టైం పడుతుంది. అదే పెట్రోల్ కార్ అయితే నిమిషాల్లో ట్యాంక్ ఫుల్ చేసుకోవచ్చు. మెయింటెనెన్స్ కూడా ఈవీలకి తక్కువ అంటారు, పెట్రోల్ కార్లకి కొంచెం ఎక్కువ. ఈ లాభ నష్టాలు చూసుకుని చాలా దేశాలు ఇప్పుడు ఈవీల వైపు అడుగులు వేస్తున్నాయి. అయితే రోడ్లపై కార్లన్నీ ఎలక్ట్రిక్గా మారినంత మాత్రాన ఆయిల్ కథ అయిపోయినట్టు కాదు. ఎందుకంటే ఆయిల్ వాడకం కార్లతోనే ఆగిపోదు కదా. మన విమానాలు, పెద్ద పెద్ద ఓడలు, ఇంకా మనం రోజూ వాడే ప్లాస్టిక్ పరిశ్రమ, వీటన్నింటిలో ఆయిల్దే కీలక పాత్ర. అందువల్ల ఈ మార్పు చాలా నెమ్మదిగా జరుగుతుంది. చివరిగా మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది ఒక పరుగు పందెం కాదు, ఇది ఒక పరివర్తన. ఒక శక్తి వనరు నుండి మరొక శక్తి వనరుకు ప్రపంచం నెమ్మదిగా మారుతోంది. కాబట్టి ముడి చమురు కథ మన జీవితాల్లో ఇంకా చాలా కాలం పాటు కొనసాగుతూనే ఉంటుంది.